ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మాగనూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికరించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎం మురళీధర్ రెడ్డి ఇన్ఛార్జి హెచ్ఎం బాబు రెడ్డిని సస్పెండ్ చేశారు. విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం, వారిలో 8వ తరగతి విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక పంపించాలని జిల్లా కలెక్టర్ సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ హాస్టళ్లు, స్కూల్స్ పరిస్థితి మాత్రం మారడం లేదు. నాణ్యమైన భోజనం అందకపోవడంతో విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.